హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీతో నా మంత్లీ డీప్ క్లీనింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తాను. ఎవ్రీ మంత్ ఇల్లు కంపల్సరీ ఇలా క్లీన్ చేయాల్సిందే. కర్టన్, సోఫా కవర్స్ అన్నీ మార్చేయాల్సిందే. నేను మీకు ముందు చాలా వీడియోస్లో చెప్పినట్టే నా దగ్గర సెకండ్ సెట్ ఉంటుంది. సో ఇవన్నీ వాష్ అయ్యే టైంలో అవైతే వేసేస్తాను. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో ఇలాంటి క్లీనింగ్ రొటీన్ వ్లాగ్స్ ఉన్నాయి. ఇది మన ఫ్యామిలీలో కొత్తగా జాయిన్ అయిన న్యూ సబ్స్క్రైబర్స్ కోసం, వాళ్ళ కోసం మళ్ళీ ఈ మంత్లీ డీప్ క్లీనింగ్ రొటీన్ అయితే. ముందుగా నేనైతే ఇంతకుముందు ఒకే రోజు అన్నీ పెట్టేసుకునేదాన్ని. బట్ ఈ మధ్య వింటర్ వల్ల ఏమో తెలియట్లేదు, లేకపోతే వయసు అయిపోయిందో బాడీ సపోర్ట్ చేయట్లేదో తెలియట్లేదు, కానీ మొత్తం ఒకరోజు చేయలేకపోతున్నాను. అందుకే స్ప్లిట్ చేసుకున్నాను. ఈరోజు లివింగ్ రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చేస్తాను. రేపు మిగతా 2 రూమ్స్ అయితే చేస్తాను. అండ్ మందిరం క్లీనింగ్ కూడా రేపే పెట్టుకుంటున్నాను, ఎలాగో థర్స్డే కాబట్టి. సో అది ముందుగా అయితే కర్టన్స్, సోఫా కవర్స్ తీసేసి ఒక రౌండ్ వాషింగ్ మిషన్ వేసేస్తే దాని పని అది చేసుకుంటుంది, మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు. నేను కర్టన్స్ వాషింగ్ మిషన్లోనే వేస్తాను. చాలామంది వాషింగ్ మిషన్లో వేస్తే ఆ రింగ్స్ ఊడిపోతాయి అది అని నేను చాలా మంది దగ్గర విన్నాను. బట్ నా కర్టన్స్ ఎప్పుడు అలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. బట్ నేను నార్మల్ వాష్ అయితే వేయను. కర్టన్స్, సోఫా కవర్స్ ఇవన్నీ విడివిడిగా డెలికేట్ వాష్ అయితే వేస్తాను. ఎప్పుడైనా మీకు బట్టలు పాడైపోకుండా ఉండాలి, కొత్త బట్టలు ఇలాంటివి అనుకున్నవి మీరు ఎప్పుడైనా డెలికేట్ వాష్ వేస్తే వాషింగ్ మిషన్లో కూడా నీట్గానే వాష్ అవుతాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. నాకైతే హ్యాండ్ వాష్ చేసేంత ఓపిక లేదు. ఇవన్నీ నేను వాషింగ్ మిషన్ మీద డిపెండ్ అయిపోయాను. మీలో ఎంతమంది నాలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎంతమంది ఇలా మంత్లీ డీప్ క్లీనింగ్ చేసుకుంటారు అనేది నాతో చెప్పండి. మనందరం సేమ్ కేటగిరీ. సో మేము కూడా ఇలానే చేసుకుంటాం జ్యోతి అని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అవైతే తీసేసి ఒక రౌండ్ వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను నేను. ఈ ప్రపంచంలో రికగ్నిషన్ అంటూ లేని పని ఏదైనా ఒకటి ఉందా అంటే అది హోమ్ మేకింగ్ అని నేను చెప్తాను. బట్ ఐఎమ్ హ్యాపీ టు బీ ఏ హోమ్ మేకర్. నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. అలా అని నేను బాధపడను ఈ జాబ్కి రికగ్నిషన్ లేదని. నేను ఇష్టంగా చేస్తున్నాను. నా ఇంటిని నేను నీట్గా పెట్టుకోవడం నాకు ఇష్టం. ఈ హోమ్ మేకింగ్లో మనకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. అన్నిటికన్నా మన పిల్లల బాధ్యత మనకి ఎక్కువ. సో మనకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అంటే ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక పని చేయాలి, ఆ పని వస్తూనే ఉంటుంది, మనం చేస్తూనే ఉంటాం. తర్వాత ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువే. మనం మామూలు హ్యూమన్లా కాకుండా రోబోలాగా అన్నీ చేసి పెట్టేయాలి, వచ్చేసరికి ఇల్లంతా నీట్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కొంతమంది మా ఫ్రెండ్స్ దగ్గర నేను వింటాను. వాళ్ళు, నా హస్బెండ్తో నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఇలాంటివన్నీ తను చెప్పరు, నువ్వు మేనేజ్ చేసుకొని టైంని బట్టి నీ ఓపికని బట్టి చేసుకో అంటారు. కొంతమంది అలా కాదు, ఇక్కడ డస్ట్ ఉంది, అక్కడ డస్ట్ ఉంది, రోజంతా ఇంట్లోనే ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అని రకరకాలుగా అనేవాళ్ళు కూడా ఉన్నారని నా ఫ్రెండ్స్ దగ్గర నేను విని ఆశ్చర్యపోయాను. ఏంటి ఇలా కూడా ఉంటారా అని. అంటే ఇంట్లో ఉండేవాళ్ళు అంటే అంత చులకన అనమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా లేకపోతే మనకు ఎప్పటికీ వాల్యూ మాత్రం ఉండదు. మనకి ఎంత ఇంటి పని చేసినా, మీరు ఆఫీస్కి వెళ్ళి మంత్లీ ఎంతో కొంత శాలరీ మీకు వస్తుంది అంటే అప్పుడే మీకు వాల్యూ ఉంటుంది. డబ్బే ఎప్పుడు మనిషికి వాల్యూని తీసుకొస్తుందని నేను చాలాసార్లు తెలుసుకున్నాను. కానీ ఈ హోమ్ మేకర్స్ ఒక్కొక్కసారి కొంతమంది ఇష్టంగా హోమ్ మేకర్స్ అవుతారు, కొంతమంది తప్పక సిచ్యువేషన్స్ని బట్టి హోమ్ మేకర్స్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో చెప్పలేం, ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళవి. వాళ్ళు ఎందుకు హోమ్ మేకింగ్లో ఉన్నారు అని అనుకోకుండా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం చాలా సరదాగా ఉంది ఈ మధ్య అందరికీ. దానికి మనం ఏం చేయలేం. మనకు మనం ఇండిపెండెంట్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అని నేనైతే అనుకుంటాను. అండ్ జనాలతో కూడా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నాకు అనిపిస్తుంది. నాకు జనరల్గా అంత ఫ్రీ టైం ఉండదు, ఎప్పుడు అందరితో గాసిప్స్ చేస్తూ కూర్చోవడం. ఇక్కడ చాలామంది అలా ఉంటారు, ఎప్పుడు మాట్లాడుకోవడం. అలా నాకు నా ఇంట్లో పనే నాకు సరిపోతుంది. దాన్ని కొంతమంది మనం మాట్లాడకుండా మన పని మనం చేసుకుంటూ ఉండడాన్ని యాటిట్యూడ్ అనుకుంటారు. అదేం కాదు, అందరికీ అన్ని రకాలుగా ఉండడం ఇష్టం ఉండదు కదా. నేను ఈ టైప్ అనుకుంటాను, నేను అలానే ముందుకెళ్ళిపోతాను. అలా నాకు ఫ్రెండ్స్ లేరా అంటే చాలామందే ఉన్నారు. కానీ అంతవరకే చక్కగా మాట్లాడతాను, ఎప్పుడన్నా ఫోన్ చేస్తారు అది. అంతేగాని వాళ్ళతో గంటలు ఫోన్లు మాట్లాడడం, టైం వేస్ట్ చేస్తూ ఉంటే నాకు ఇంట్లో పనికి టైం సరిపోదు. సో అది అలా మాట్లాడుతూ అక్కడ లివింగ్ రూమ్
జస్ట్ ఆ టీవీ ఏరియా వరకు అంతా క్లీన్ చేస్తాను. ఇప్పుడు డైనింగ్ హాల్ దగ్గరకు వచ్చేసాను. ఇదంతా కామన్ కదా, హాల్ డైనింగ్ హాల్ కలిసే ఉంటుంది కాబట్టి మొత్తం వన్ గోలో చేస్తే సరిపోతుంది. మా డైనింగ్ టేబుల్ చూసారా ఎంత మెస్సీగా ఉందో. దీన్ని ఎప్పుడూ డైనింగ్ టేబుల్లా వాడడం, ఒక పెద్ద స్టోరేజ్ టేబుల్ ఇదైతే. దీన్ని రోజు సర్దినా సరే నాకు ఇలానే వస్తూ ఉంటుంది. దీన్ని సర్ది 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 నాకు తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి, కానీ ఇది మాత్రం ఆర్గనైజ్డ్గా ఉండట్లేదు. అండ్ మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, ఏంటి క్లీనింగ్తో స్టార్ట్ చేసింది రెసిపీస్ ఉండవేమో అనుకుంటున్నారా? చివరిలో ఒక మంచి యమ్మీ రెసిపీ ఉందండో, మన ఆంధ్ర స్పెషల్ చక్కగా గారెలు చికెన్ కర్రీ అయితే చేశాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మీరు ఎలా చేస్తారనేది నాతో చెప్పండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇక్కడైతే చెప్పాను కదా మాస్టర్ బెడ్రూమ్ కూడా ఈరోజే అని, ఇంకా ఆ పనిలో అయితే వచ్చేసాను. ఇవన్నీ క్లియర్ చేసేసి తీసేసి పాతవన్నీ పక్కన పడేసి, వాషింగ్ మిషన్ ఎలానో ఒక రౌండ్ అవుతుంది కదా, మిగతావన్నీ కూడా బాల్కనీలో వేసేస్తే ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తూ క్లీన్ చేసేయచ్చు. ఈ గ్యాప్లో నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చి మళ్ళీ ఫ్రెష్ కర్టన్, సోఫా కవర్స్ అలాంటివన్నీ వేయాలి. ఈరోజు ఇంత హరీబరీలో నాకు ఒక పెద్ద రిలాక్సేషన్ ఏంటో తెలుసా? మా హస్బెండ్ లంచ్ బాక్స్ అయితే లేదు, తనకి ఈరోజు ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందంట. సో పాపకు ఒక్కదానికే సింపుల్గా అయితే చేసి ఇచ్చేసాను. అండ్ ఇలా అయితే నా బెడ్రూమ్ క్లీనింగ్ కూడా నడుస్తుంది. ఇంక ఇలా ఊడ్ చేయడం అంతా అయిపోయింది కాబట్టి ఇక్కడ కూడా ఆ పని చేసేసుకొని ఇల్లు అయితే మాప్ పెట్టేస్తున్నాను. ముందు మాప్ పెట్టేసుకొని తర్వాత నేను చెప్పినట్టే స్నానానికి అయితే వెళ్ళిపోతాను. అండ్ మనం హోమ్ మేకర్స్గా ఒక విషయాన్ని అయితే యాక్సెప్ట్ చేయాలి. ఏంటంటే మనం ప్రతి పని పర్ఫెక్ట్గా చేయడానికి మనమేం సూపర్ ఉమెన్ కాదు, రోబో అంతకన్నా కాదు. అందరికీ ఉన్నట్టే మన దగ్గర 24 అవర్సే ఉంటాయి. ఆ 24 అవర్స్లోనే అన్ని పనులు మేనేజ్ చేయాలి. అండ్ నా వీక్లీ క్లీనింగ్ రొటీన్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, మీరు ఒకసారి చూసి బోల్డ్ అంత మోటివేట్ అయిపోండి. డస్టింగ్ కూడా రోజు ఇంట్లో ప్రతి ఏరియా డస్టింగ్ చేయడం కుదరదు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియా పెట్టుకొని నేనైతే డస్టింగ్ చేసుకుంటాను. కొంతమంది గొప్పగా చెప్తారు మేము రోజు ఇల్లంతా డస్టింగ్ క్లీనింగ్ చేస్తామని. నేను రోజు ఊడవడం మాపింగ్ మాత్రం కంపల్సరీ చేస్తాను ఇల్లంతా. డస్టింగ్ అంటారా, నేను వీక్ వైజ్ ప్లాన్ చేసుకొని ఎలా చేసుకుంటాను అనేది మీతో ఆల్రెడీ షేర్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వీక్లీ ప్లాన్ చేసుకోవడమే బెటర్. రోజు అన్నీ ఎలా చేస్తాను చెప్పండి. హాయ్, ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? హోప్ భోంచేస్తున్నారా? నేనైతే నా లంచ్ ప్రిపరేషన్ ఏంటో ఈరోజు చూడాలి. మార్నింగ్ నుంచి మీరు వ్లాగ్ కంటిన్యూగా చూసినట్లయితే నా మంత్లీ డీప్ క్లీనింగ్ రొటీన్ అయితే నడుస్తుంది. నా వీక్లీ క్లీనింగ్ సిరీస్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే ఒకసారి చూసేయండి. ఇదైతే మంత్లీ క్లీనింగ్, ఎవ్రీ మంత్ ఇలానే క్లీన్ చేస్తాను. ఇంతకు ముందు అయితే ఇల్లంతా ఒకేసారి క్లీన్ చేసేస్తాను ఎర్లీ మార్నింగ్ లేచి. బట్ అలా చేయలేకపోతున్నాను ఈ మధ్య, ఎందుకో తెలియదు, ఓపిక తగ్గిపోయింది అనుకుంటా. సో అందుకని స్ప్లిట్ చేశాను. ఈరోజు అయితే కిచెన్ ఎప్పుడు క్లీన్ అవుతూనే ఉంటుంది కదా, దాన్ని స్పెషల్గా ఏమి ఉండదు, పైపైన చేస్తాను. హాల్ అండ్ లివింగ్ రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఈరోజు పెట్టుకున్నాను. రేపు ఆ 2 రూమ్స్ చేస్తా, స్టడీ రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే. వాషింగ్ మిషన్కి ఒకటి లోడ్ అయిపోతుంది, 2 నేను కూడా చేయలేకపోతున్నాను. సో అది మార్నింగ్ నుంచి మీరు చూసినట్లయితే అన్ని కర్టన్స్, సోఫా కవర్స్ అన్నీ తీస్తాను, అన్నీ వాష్ అవుతున్నాయి. వాషింగ్ మిషన్ పని వాషింగ్ చేస్తుంది. ఒకసారి ఆరేసాను, ఇంకోసారి అవుతుంది కర్టన్స్, అవి కూడా ఆరేయాలి. సరే ఎలాగో కర్టన్స్ అవన్నీ తీసేసా, హెడ్ బాత్ చేసే పని ఎలాగో ఉంది కాబట్టి బాత్రూమ్ కూడా డీప్ క్లీన్ చేస్తాను. బాత్రూమ్ క్లీనింగ్ అంటే పెద్ద విషయం, మీకు తెలిసిందే, అదంతా సింపుల్గా అయ్యేది కాదు. రెగ్యులర్ క్లీనింగ్ రోజు అవుతూనే ఉంటుంది బేసిక్గా. ఇదైతే డీప్ క్లీనింగ్ అనే చెప్పాలి, వీక్లీ వన్స్ అలా చేస్తూ ఉంటాను. మోస్ట్లీ హెడ్ బాత్ చేసే రోజు పెట్టుకుంటాను, అది క్లీన్ చేసేసి హెడ్ బాత్ చేస్తే సరిపోతుందని. సో ఆ బాత్రూమ్ క్లీనింగ్ కూడా అయిపోయి హెడ్ బాత్ చేసి వచ్చేసాను. ఇప్పుడైతే పాత కర్టన్స్ మనం తీసింది ఎందుకు ఫ్రెష్గా వేసుకోవడానికి కాబట్టి ఫ్రెష్ అయి వేసుకోవాలని నాకు ఉంటుంది. సో ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను కాబట్టి ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు ఆ కర్టన్స్ అయితే వేసేసాను నేను. ఎందుకంటే అది డైనింగ్ హాల్లోంచి మీకు అదర్ ఫ్లాట్స్లోంచి అందరు కనిపిస్తూ ఉంటారు, విజిబుల్గా ఉంటుందని. అది నేను కొంచెం ఇన్సెక్యూర్డ్గా అనిపిస్తుంది అక్కడ. సో అది ఫస్ట్ వేసేసాను. అండ్ మిగతా లివింగ్ రూమ్ కర్టన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడైతే వేసేస్తాను. వేసేసి లంచ్ ప్రిపరేషన్ కూడా చూసుకోవాలి. ఆకలేస్తుంది కదా, మరి ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంకొకసారి కాఫీ తాగేసి సరిపెట్టేశాను. ఆల్రెడీ మార్నింగ్ తాగిన కాఫీ కాకుండా కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపిస్తే ఇంకో కాఫీ అయితే
పడిపోతే మనకు ఫుల్ ఎనర్జీ వస్తుంది కాఫీ పడితే. రోజు మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ లేదు. లక్కీగా నాకు ఇన్ని పనులు ఉండడంతో అదో పెద్ద స్ట్రెస్ తగ్గింది. పాప కోసం అయితే ఏదో ఒకటి చేయాల్సిందే కదా, ఆయనకి ఏదో ఆఫీస్లో మీటింగ్ ఉందట, సో అక్కడే లంచ్. పాప కోసం అయితే సింపుల్గా ఎగ్ రైస్ చేసి ఇచ్చేసాను, తనకు అది కావాలంటే. ఇప్పుడు నేను ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఏం తినాలనిపిస్తే అది చేసుకుంటాను. అంత పర్టికులర్గా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ టైంకి ఆలోచించి నాకేం తినాలనిపిస్తే అదైతే తినేస్తాను చేసుకొని. ఏం తిన్నానో కూడా మీతో షేర్ చేస్తాను. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఒక్కసారి విజిట్ చేసి పాత వీడియోస్ అన్నీ చూసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఫ్యామిలీలో ఉన్న పాత సబ్స్క్రైబర్స్కి నేను చెప్పవసరం లేదు, ఈ వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే మన వీడియోకి రీచ్ పెరుగుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రిత్కృతి స్వీట్ హోమ్. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో అది అలా మీకు చెప్పినట్టే సెకండ్ రౌండ్ వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది. ఫస్ట్ టైం సోఫా కవర్స్ అవన్నీ బెడ్రూమ్ బాల్కనీలో అయితే ఆరేసాను. ఇక్కడ హాల్లో కర్టన్స్ అయితే అయిపోయాయి, అవి కూడా నీట్గా ఆరేసాను. ఎండ చూసారా ఎంత చక్కగా వచ్చిందో. కానీ 2-3 అవర్సే ఉంటుందండి బాబు. నా పనులన్నీ అయ్యి వాషింగ్ మిషన్ అన్నీ పూర్తయ్యేసరికి ఎండ కూడా వెళ్ళిపోయింది. ఇవి ఇంకా నెక్స్ట్ డే తీసుకోవడమే, వేరే ఆప్షన్ కూడా లేదు. నేను మీకు చెప్పినట్టే వంట కూడా చేసుకోవాలి. ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. రైస్ అయితే పెట్టేశాను, రైస్తో ఏదో ఒకటి చేద్దాంలే అన్నట్టు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో సన్ ఉండడం వల్ల వీడియో క్వాలిటీ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ముందైతే ఈ కర్టన్స్ వేసేసుకుంటే బోల్డ్ అంత ప్రశాంతంగా ఉంటుంది. వైట్ లైట్ ఎక్కువ వచ్చేస్తుంది ఇంట్లోకి. సో అది ఇంకా మీరు మీ క్లీనింగ్స్ అవన్నీ ఎలా ప్లాన్ చేసుకుంటారు, మీకు ఎలాంటి వీడియోస్ చూడడం ఇష్టం అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు రెసిపీస్, కుకింగ్ వీడియోస్ ఇష్టమా, క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ ఇష్టమా, మీరు మీ ఇంటిని ఎలా క్లీన్ చేసుకుంటారు, మీ డేని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు, మీ హస్బెండ్ పిల్లలు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏమేమి పనులు చేస్తూ ఉంటారు, మీకంటూ ఫ్రీ టైం ఎప్పుడు ఉంటుంది, ఆ ఫ్రీ టైంలో మీరేం చేస్తారు. అండ్ అసలు విషయం మర్చిపోయాను, మీరు హోమ్ మేకరా, వర్కింగ్ ఉమెనా, మీరు నా వీడియోస్ ఏ టైంలో చూస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి. ఇక్కడ మేము కామెంట్ చేయలేము అనుకున్న వాళ్ళు అక్కడ నాకు డిఎం చేసేస్తే మనం మాట్లాడుకుందాం. ఇలా అయితే నా లివింగ్ రూమ్లో సెకండ్ సెట్ ఆఫ్ కర్టన్స్ వేసేస్తున్నాను. సెకండ్ సెట్ ఏంటేంటిలే, నా దగ్గర 2-3 సెట్స్ ఉన్నాయి, అవే మార్చి వేస్తూ ఉంటాను. నాకు కర్టన్స్ అన్నా సోఫా కవర్స్ అన్నా పిచ్చి. అసలు ఎన్ని కర్టన్స్ ఉన్నా చాలు సరిపోవు నాకు, ఇంకా చూడాలి, ఇంకా తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు హోమ్ మేకర్గా ఉండడంలో హ్యాపీగా ఉన్నారా లేదా, మీరు హోమ్ మేకింగ్ని ఎంజాయ్ చేస్తున్నారా, దాన్ని ఒక బర్డన్లా ఫీల్ అవుతున్నారా అనేది నాతో చెప్పండి. నేను స్టార్టింగ్లో ఏంటి నేను ఇలా ఉన్నాను, నేను ఎలా ఉండేదాన్ని ఎలా ఉన్నానని బాగా ఫీల్ అయ్యాను. తర్వాత హోమ్ మేకింగ్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా మంత్లీ మీరు హౌస్ క్లీన్ చేసుకోవడం వల్ల బోల్డ్ అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఎక్కడో ఉండదండి. మనం ఇల్లంతా డస్టీగా పెట్టుకొని ఇల్లంతా దుమ్ముగా ఉంటే బోల్డ్ అంత నెగిటివ్ ఎనర్జీ మన వెనక్కి తిరుగుతూ ఉంటుంది. ఇలా నీట్గా ఇల్లు క్లీన్ చేసుకుంటే పాజిటివ్గా చాలా హాయిగా అనిపిస్తుంది. నాకు క్లీనింగ్ అంటే ఇష్టం వల్ల అలా అనిపిస్తుందేమో, కొంతమంది నార్మల్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అలా మీకు ఎంతమందికి ఇల్లు క్లీన్గా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అనిపిస్తుందో నాతో చెప్పండి. అండ్ ఇలాంటి మంత్లీ క్లీనింగ్ వీడియోస్ మీకు ఇంట్రెస్టా కాదా, చూడడానికి బోరింగ్గా అనిపిస్తుందా, లేకపోతే మిమ్మల్ని మోటివేట్ చేస్తుందా అనేది కూడా నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే సోఫా కవర్స్ అవన్నీ వేసేసాక ఇక్కడికి వచ్చి డైనింగ్ టేబుల్ కవర్ కూడా వేసేసి, మీకు ఆల్రెడీ నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, నేను చైర్కి కూడా చైర్ కవర్స్ వేస్తాను. ఈ చైర్ కవర్స్ చాలా బాగుంటాయండి, మన చైర్స్కి ఎక్కువ డస్ట్ అది పట్టకుండా నీట్గా ఉంటుంది. ఇలా అయితే చైర్ కవర్స్ కూడా వేస్తాను. ఇవి కూడా 2 సెట్స్ ఉంటాయి నా దగ్గర. అండ్ ఇక్కడికైతే వచ్చేసి టీవీ యూనిట్ దగ్గర అక్కడ కూడా కవర్ వేసేసి, ఆ ఏరియా కూడా మనీ ప్లాంట్స్ అవన్నీ ఊరు నుంచి వచ్చాక అసలు వాటర్ చేంజ్ చేయడం నాకు కుదరలేదు, మిగతా పనుల్లో పడిపోయి బిజీగా గడిచిపోయింది. సో ఇక్కడ ఆ ఏరియా కూడా అదంతా క్లీన్ చేసి దాని మీద క్లాత్ అవన్నీ చేంజ్ చేసేసి అక్కడ ఉండే ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ మళ్ళీ పెట్టేశాను. అండ్ ఇదైతే నా క్లీన్ హోమ్. ఈరోజు టార్గెట్ రీచ్డ్. మన లివింగ్ రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే అయిపోయినట్టే. ఇదైతే నా లివింగ్ రూమ్. ఎంత నీట్గా హాయిగా ఉంది కదా, ఇలా కూర్చొని టీవీ చూస్తుంటే లంచ్ చేసేప్పుడు అబ్బా ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో అనిపించింది. నా పిచ్చి చూసారా, నేను బిగ్ బాస్ మళ్ళీ చూస్తున్నాను. సో ఇదైతే డైనింగ్ ఏరియా. హలో హాయ్, నేనైతే నా ఆల్ టైమ్ ఫేవరెట్ లెమన్ రైస్ చేసేసుకున్నా. లంచ్కి ఏదో చేసుకోవాలన్నాను కదా,
ఈ లెమన్ రైస్ కానీ పులిహోర కానీ చింతపండు ఏదైనా నేను రోజుకు 3 పూట్ల పెట్టినా హాయిగా తినేస్తాను. మా పాపకు కూడా చాలా ఇష్టం, మా హస్బెండ్ కూడా, ఇంట్లో అందరికీ ఇష్టమే. సో నా ఫేవరెట్ లంచ్ అద్దరిపోయింది. నిమ్మకాయ పులిహోర అయితే చేశాను. మా పాప కూడా వచ్చి కొంచెం తింటుందిలే అని. బాగుంది కదా, చూస్తుంటే టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు మీ లంచ్లో ఏం తిన్నారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నేనైతే నా లంచ్ ఎంజాయ్ చేసేస్తాను. అలా నేనైతే నా ఆల్ టైమ్ ఫేవరెట్ పులిహోరని అయితే ఎంజాయ్ చేస్తూ బిగ్ బాస్ నేను మళ్ళీ చూడడం స్టార్ట్ చేశాను. చూస్తూ చూస్తూ అప్పుడే ఫ్యామిలీ వీక్ కూడా వచ్చేసాను. అంత ఫాస్ట్గా చూస్తాను. మధ్యలో కొన్ని టాస్క్లు, వీక్లీ ఎపిసోడ్స్ అవన్నీ మిస్ చేసేసానులేండి. వీకెండ్ ఎపిసోడ్స్ అలా చూస్తూ ఫైనల్గా ఫ్యామిలీ వీక్ అయితే వచ్చేసాను. ఇలా నేను నా పులిహోర అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను. ఇది చేయడానికి రీజన్ చెప్పాను కదా, మా పాప కూడా వచ్చాక కొంచెం తింటుంది, తనకు కూడా ఇష్టం కాబట్టి. అండ్ డిన్నర్ అయితే యమ్మీగా ఎంజాయ్ చేస్తాం. ఈ లంచ్ చేసే వరకు బాగానే లేట్ అయింది. ఈలోగా స్కూల్ నుంచి మెసేజ్ కూడా వచ్చేసింది. అండ్ మా పాప కూడా వచ్చేసింది. వెళ్ళి తనైతే తీసుకొచ్చేసాను నేను. ఇంకా తను కూడా ఫ్రెష్ అయిపోయి కొంచెం పులిహోర అయితే తినేసి, ఈరోజు తనకు మళ్ళీ క్రికెట్, స్కేటింగ్ 2 అయితే ఉన్నాయి. సో వాటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యి ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. చెప్పాను కదా, ఈరోజు డిన్నర్ కోసం గారెలు, చికెన్ అయితే చేయాలని డిసైడ్ అయిపోయాను. ఇది బేసిక్ సింపుల్ చికెన్ కర్రీ. గారెల్లో తినడానికి చాలా బాగుంటుంది. మన ఆంధ్రాలో ఉండే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. గారెలు చికెన్ ఒక మంచి రెసిపీ. కొత్త అల్లుడి ఇంటికి వస్తే మాత్రం వండకుండా ఉండరు. మొన్న కనుమ రోజు మేము అన్ని రెసిపీస్ తిన్నాం కానీ గారెలు చికెన్ మాత్రం మిస్ అయింది. సో నాకు తినాలనిపించి చేస్తున్నాను. ముందుగా చికెన్ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేశాను. ఇది బేసిక్ చికెన్ కర్రీ, మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నేను ఎలా చేస్తాను అనేది మాత్రం మీతో చెప్తాను. అండ్ ఇక్కడైతే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని లిడ్ కవర్ చేసేసి చికెన్లోంచి ఆ నీచు వాటర్ అంతా బయటకు వచ్చేసి అవి ఎవాపరేట్ అయిపోయే వరకు వెయిట్ చేయండి. అలా అయిపోయిన తర్వాత నేను ముందే ముద్ద మసాలా అయితే చేసి పెట్టేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడు వేసేదే. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, కొంచెం గసగసాలు అయితే వేసి ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకుంటాను. అదైతే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని అది బాగా కుక్ అయ్యే వరకు ఆ మసాలాలో మీరు చికెన్ పీసెస్ కుక్ అవ్వనివ్వండి. ఆ తర్వాత మీరు డ్రై స్పైసెస్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చికెన్ని బాగా కుక్ అవ్వనివ్వండి. ఇంతే, నేను ఎక్స్ట్రా స్పైసెస్ ఏం వేయను. అండ్ మోర్ ఓవర్ గారెల్లోకి ఎంత మినిమల్ స్పైసెస్ వేసుకుంటే అంత బాగుంటుంది చికెన్ కర్రీ. అలా అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసాను కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని సరిపడా వాటర్ పోసేసి లిడ్ క్లోజ్ చేసి చికెన్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. చికెన్ కుక్ అయిన తర్వాత అందులో కొంచెం చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోండి. నేను టేస్ట్ కోసం కొంచెం కసూరి మేతి అయితే వేసాను. వేసి బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఫైనల్గా ఫ్రెష్ కొత్తిమీర అయితే వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే యమ్మీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ గ్రేవీని మరీ థిక్గా చేయలేదు, ఎందుకంటే గారెల్లో తినాలి కదా, కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. అందుకే నేను కర్రీని మరీ దగ్గరగా చేయకుండా కొంచెం ఈ కన్సిస్టెన్సీలో అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను. అండ్ ఆరేసరికి కొంచెం దగ్గరకు అవుతుంది కాబట్టి చక్కగా మేము గారెల్లో తింటున్నప్పుడైతే సరిపోయింది. అండ్ ఇదైతే మా ఫేవరెట్. చికెన్లో మీకు ఏ రెసిపీ ఇష్టం అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. చికెన్ బిర్యానీ ఇష్టమా, చికెన్ పులావ్ ఇష్టమా, గోంగూర చికెన్ ఇష్టమా, గారెలు చికెన్ ఇష్టమా, పూరీలో కూడా చికెన్ తినచ్చు, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేసేయండి. మేము సండే, వెన్స్డే మోస్ట్లీ నాన్ వెజ్ ఉండేలానే చూసుకుంటాం. ఎందుకంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మా ఇంట్లో నాన్ వెజ్ తినం. మండే తింటాం కానీ సండే ఆల్రెడీ తిన్నాం కదా అన్నట్టు మండే ఎగ్తో సరిపెట్టేస్తాను. మోస్ట్లీ ఎప్పుడైనా చేస్తే చేస్తాను. జనరల్గా వెన్స్డే, సండే మాత్రం కంపల్సరీ ఉంటుందనే చెప్పాలి. మధ్యలో ట్యూస్డే మా వాళ్ళు తింటారు కానీ నేను తినపోతే జనరల్గా మా వాళ్ళు వద్దనే అంటారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా చేయాల్సి వస్తే ఎగ్ చేస్తాను కానీ నాన్ వెజ్ జోలికి మాత్రం వెళ్ళను. ఇలా నేనైతే నా గారెలు వేసేసుకుంటున్నాను. మీరు గారెలు ఎలా వేస్తారు? మీ గ్రైండర్లో రుబ్బితే ఇష్టమా, మిక్సీలో రుబ్బితే ఇష్టమా? అండ్ కొంతమంది ఇలా చేతి మీద చేసేసి వేస్తారు కదా, నాకు అలా రాదు. నేను పాల ప్యాకెట్ కవర్ కానీ ఇలా ఏదన్నా కవర్ తీసుకొని దాని మీద అయితే వేయడమే.
ఇలా నా ఎమ్మి గారెలు అయితే రెడీ అయిపోయినాయి. పగలంతా పడిన కష్టం ఈరోజు ఫుల్ టయర్డ్గా అనిపిస్తుంది. మళ్ళీ రేపటి వర్క్ కోసం తలుచుకుంటే అబ్బా రేపు కూడా చేయాలా అని అనిపిస్తుంది. అందుకే ఒక్కొక్కసారి ఒక్క రోజులో చేసేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. కానీ ఎందుకు అంత స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను. చెప్పాను కదా ఇంతకుముందు చేసేసేదాన్ని, కానీ ఇప్పుడు ఏంటో కొంచెం హెల్త్ సపోర్ట్ చేయట్లేదు అనిపిస్తుంది. అలా అవ్వనప్పుడు బలవంతంగా చేసుకొని ఇబ్బంది పడ్డం ఎందుకు అని ఇలా స్ప్లిట్ చేసుకోవడమే. ఇదిగోండి మా ఎమ్మి గారెలు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంతే ఈరోజు వీడియో. మీకు నా క్లీనింగ్ రొటీన్ ఎలా అనిపించింది, ఈరోజు వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ టుమారో, బాయ్.